ఎవరైతే యాక్సెప్టబుల్గా చూస్తారో, మీరు అందంగా ఉండటం మీ అమ్మ నాన్నలకు చాలా ఇష్టం, బయట వాళ్ళకి ఇష్టం ఉండకపోవచ్చు, కానీ మీరు అందంగా తయారైతే కనులారా చూసుకుంటూ ఉంటారు. నా బిడ్డ చక్కగా తయారైతే నేను ఆ పిల్లనే చూస్తూ ఉంటాను. డాడీ బంద్ కరో అంటది. అరే నా బిడ్డను కూడా చూడకూడదా నేను? ఎంబారస్మెంట్ ఫీల్ అవుతుంది. బికాజ్ ఆల్ ఫాదర్స్ లవ్ టు సీ దేర్ డాటర్స్ బ్యూటిఫుల్. ప్రతి తండ్రి కూడా తన కూతుర్ని అందంగా చూడాలని కోరుకుంటాడు. అందులో తప్పేమి లేదు. అలా మీరు తయారవటంలో తప్పు లేదు, కానీ ఎబ్బెట్టుగా ఉండకుండా ఉంటే మంచిది. అది మీకు, మీ తల్లిదండ్రులకు, మీ కుటుంబానికి సంబంధించినటువంటి విషయం. మన బైబిల్ గ్రంథంలో పస్కా పండుగ అని రాసి ఉంది. అసలు పస్కా పండుగ అంటే ఏమిటి, దానిని మనం ఎందుకు ఆచరించాలి? పస్కా పండుగ మనం ఆచరించాల్సిన అవసరం లేదు. పస్కా పండుగ ప్రభువైన యేసుక్రీస్తులో సంపూర్ణం అయిపోయింది. పస్కా పండుగ ఎందుకు చేస్తారు అని అంటే, పులియని రొట్టెల పండుగ మరియు పస్కా పండుగ అనేది ఇశ్రాయేలీయులు కనాను దేశమునకు ప్రవేశించాలి. దేవుడు ఇశ్రాయేలీయులను ఊరకనే ఉండి వారు చూస్తూ ఉండగా రక్షణను ఇచ్చాడు. వీరి ప్రమేయం లేకుండా యుద్ధము యెహోవాదే అంటూ ఒక్క బాణం వేయకుండా, ఒక్క కత్తి తిప్పకుండా వారిని ఐగుప్తు చెరలో నుంచి విడిపించాడు. అందుకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏమిటి అని అంటే, నేను మీకు ఇచ్చు దేశంలో ప్రవేశించిన తర్వాత మీరు మీ పిల్లలకు, మీ పిల్లల పిల్లలకు, వారి పిల్లల పిల్లల పిల్లలకు నేను చేసిన ఆశ్చర్య కార్యములు మీకు తెలియనట్లుగా, వారికి గుర్తుండునట్లుగా ఈ కట్టడలను ఆచరించండి, ఈ పండుగలను ఆచరించండి అని కొన్ని పండుగలను ఇచ్చాడు. కోతకాలపు పండుగ, పులియని రొట్టెల పండుగ, తర్వాత గుడారముల పండుగ, పస్కా పండుగ, ఆ తర్వాత పెంతెకోస్తు పండుగ. ఇవన్నీ కూడా పండుగలు. ఈ పండుగలన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తులో సంపూర్ణమైపోయాయి. రొట్టెల పండుగ, పస్కా పండుగలో వధించినటువంటి గొర్రె పిల్లను వారు వండుకొని తింటారు. ఆ పండుగ ప్రభువైన యేసుక్రీస్తుకు సూచన. అలాగే మిగిలిన పండుగలన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తుకు సూచన. కాబట్టి పండుగలు మనము ప్రత్యేకంగా బైబిల్లో చెప్పినటువంటి పండుగలు ఆచరించాల్సిన అవసరం లేదు. ఎందుకు అనంటే, ఇవన్నీ కూడా కలుగబోవు రక్షణకు సూచనలు. మనకు రక్షణ కలిగిందా లేదా? ప్రభువైన యేసుక్రీస్తునందు మనకు విశ్రాంతి లేక రక్షణ వచ్చేసింది. కాబట్టి రక్షణకు సూచనమైనటువంటి పండుగలను జరపాల్సిన అవసరం లేదు. ఓకేనా? నెక్స్ట్, క్రైస్తవులు అంటే ఎందుకు చిన్న చూపు చూస్తారు, మరియు క్రైస్తవులని జాబ్ అప్లికేషన్ రాస్తే ఎందుకు ఉద్యోగాన్ని